హాయ్ గైస్, వెల్కమ్ టు హైపర్ రాకీ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఎమ్మడి రవి రియల్ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎమ్మడి రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్ పుట్టిన స్థలం ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం అనే డిస్ట్రిక్ట్ లో ఆరిలోవా అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు చిన్న అప్పారావు. ఆయన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో ఎంప్లాయీ గా పనిచేసేవాడు. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఎమ్మడి రవికుమార్ వాళ్ళ అమ్మగారు 20 సంవత్సరాల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయారంట. ఆవిడ ఉన్నారో లేదంటే లేదో ఇప్పటి వరకు ఎవరికి ఏమీ తెలియదంట. ఆవిడ ఎందువల్ల వెళ్ళిపోయారా, ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటనేది ఎగ్జాక్ట్ గా తెలియదు. అప్పటి నుంచి ఎమ్మడి రవికుమార్ లో ఒక మార్పు అనేది వచ్చింది. ఆ మార్పు ఏంటంటే ఒక నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలి. అలా హ్యాపీగా లీడ్ చేస్తున్నటువంటి రవికి డబ్బు మీద ఆశ కలిగింది. ఆ డబ్బు మీద ఎంత ఆశ కలిగిందంటే ఎక్కువగా సంపాదించాలి. ఆ ఎక్కువగా సంపాదించాలి అనుకున్నప్పుడే డైవర్ట్ అయ్యాడు. ఇప్పుడే చెప్తున్నాను, రవి గతంలో విశాఖపట్నంలో బిఎస్సి కంప్యూటర్స్ పూర్తి చేశాడు. తర్వాత ముంబైలో ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తూ ఎంబీఏ పూర్తి చేశాడు. తర్వాత 2010లో హైదరాబాద్ వచ్చి ఇయర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించాడు. అది చేస్తూనే వెబ్సైట్ డిజైనింగ్, డొమైన్ రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ హోస్టింగ్ వంటి అంశాలపై పట్టు సాధించాడు. అలా 2019లో ఓటీటీ ప్లాట్ఫామ్లకు మరియు ఇంటర్నెట్ సౌకర్యాలకు డిమాండ్ పెరగడాన్ని గమనించి అదే ఏడాది ఐబొమ్మ వెబ్సైట్ ను ప్రారంభించాడు. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో అది విపరీతంగా పెరిగింది. ఐబొమ్మతో పాటు బెప్పం టీవీ మరియు ఐవిన్ వంటి ఇతర వెబ్సైట్లు కూడా నిర్వహించాడు. మొత్తంగా అతను 110 డొమైన్లు రిజిస్ట్రేషన్ చేసి 100కి పైగా పైరసీ సైట్లను నెట్వర్క్ ను నడిపాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి 2022లో తన భారతీయ పౌరసత్వాన్ని వదులుకొని కరేబియన్ దీవుల్లోని సెయింట్ క్విట్స్ అండ్ నావిస్ దశ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. స్విట్జర్లాండ్, నెదర్లాండ్, అమెరికా వంటి దేశాల నుంచి సర్వర్లను ఉపయోగించి వెబ్సైట్లను నడిపేవాడు. తరచూ ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్ వంటి దేశాలకు ప్రయాణించేవాడు. కొత్తగా విడుదలైన సినిమాలను డిఆర్ఎం రక్షణలను దాటేసి ఓటీటీ ప్లాట్ఫామ్ల నుంచి డౌన్లోడ్ చేసేవాడు. టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కూడా ప్రైవసీ ప్రింట్లను సేకరించేవాడు. కేవలం 6 సంవత్సరాలలో హాలీవుడ్, బాలీవుడ్ మరియు టాలీవుడ్ సినిమాలతో సహా దాదాపు 21,000 సినిమాలను తన హార్డ్ డిస్క్ లలో నిల్వ చేసుకున్నాడు. ఐబొమ్మ వెబ్సైట్ కు వచ్చే 50 లక్షల మంది యూజర్ల ట్రాఫిక్ ను ఉపయోగించి ఐవిన్ మరియు 1x వంటి ఆన్లైన్ బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్లను ప్రైవేట్ చేసేవాడు. ఈ అక్రమ మార్గాల ద్వారా రవి 20 కోట్లు పైగా సంపాదించినట్లు పోలీసులు నిర్వహించారు. అతని బ్యాంకు ఖాతాల్లోని 3.5 కోట్ల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. సినిమాల ఫైల్స్ లో లేదా వెబ్సైట్లలో మార్వల్ లేదా ఏపీకే ఫైల్స్ లో ఎంబెడ్ చేసి సినిమాలు చూసే సుమారు 50 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటా, బ్యాంకింగ్ వివరాలు, ప్రైవేట్ ఫోటోలను దొంగిలించి ఈ డేటాను డిజిటల్ అరెస్ట్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి మోసాలకు ఉపయోగించేవారు. అరెస్ట్ కు ముందు రవి సోషల్ మీడియాలో పోలీసులను ఉద్దేశించి దమ్ముంటే పెట్టుకోండి, అంటే క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని సవాల్ విసిరాడు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. రవి విదేశాల నుంచి ఫ్రాన్స్ కు వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ లోని కుక్కడపల్లిలోని తన అపార్ట్మెంట్ కు వస్తున్నట్టు పక్కా సమాచారం అందింది. రవి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని కుక్కడపల్లిలో విచారించారు. అతని వద్ద హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, తాజా ప్రైవసీ ప్రింట్లు దొరికాయి. అరెస్ట్ తర్వాత ఐబొమ్మ వెబ్సైట్ లో మీ దేశంలో మా సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నాం అంటూ మెసేజ్ పోస్ట్ అయింది. ఈ పోస్ట్ ని చూసి చలనచిత్ర ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, ఎస్ఎస్ రాజమౌళి, దిల్ రాజు వంటి వారు హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చూశారు కదా, పైరసీ సైట్లు కేవలం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు, మన వ్యక్తిగత డేటాకు కూడా ఎంత ప్రమాదం. మీ బ్యాంకు వివరాలు, ఫోటోలు, ప్రైవేట్ సమాచారం అన్ని చోరీకి గురి అయ్యే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ఉచితంగా ఏది రాదు. దయచేసి చట్టబద్ధమైన మార్గాలను ఎంచుకోండి. మీ డేటాను, మీ డబ్బును రక్షించుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత త్వరగా మరొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వస్తాను. బై గైస్.